కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నెలలు గడిచినా ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ పిల్లి రామారావు మండిపడ్డారు. మంగళవారం కాకినాడ శాంతి నివాస్ లాడ్జిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల హక్కులను కాలరాసి పీఆర్సీ, ఐఆర్లు, డీఏలు, పెన్షన్ ప్రయోజనాలు, బకాయిల చెల్లింపులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు 35,000 కోట్ల నుంచి 40,000 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇంకా కాలయాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తూనే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తున్నారని ఆరోపించారు. ఏపీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సెక్రటరీ నోకరాజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేసి ఉద్యోగులు, పెన్షనర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పి కనకరాజు, పి పుల్లారావు, డి ఓంకార్, జి రవి, ఎంఎన్ మూర్తి, ఐ విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఏ పథకాలు కూడా అమలు జరగలేదు, అది వాస్తవం. మరి అలాగే ఎంప్లాయీస్కి కూడా ఎన్నో హామీలు ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చిందంటే ఇప్పుడు వరకు మీకు ఏదైతే బాకీలు ఉన్నాయో ఆ బాకీలన్నీ నేను ఇచ్చేస్తా ఉన్నారు. అలాగే ఇప్పటికి 4 డిఏలు బాకీలు ఉన్నాయి. అలాగే మరి పిఆర్సీ చేయాలి, 12వ వేతన సవరణ చేయాలి. ఆ సవరణ ఇప్పుడు చేయలేదు. ఉన్నటువంటి ఎవరైతే పిఆర్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ కమిషనర్ని ఇంటికి పంపించేశారు. మళ్ళీ కొత్త కమిషనర్ని నియమించలేదు. మరి కొత్త కమిషనర్ లేకుండా పిఆర్సీ ఎలాగే ఇస్తారో వేయలేరు కదా. కొత్త కమిషనర్ నిర్మించి మరి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నదో ఆ పిఆర్సీ అమలు చేయాలి. ఈలోగా ముందుగానే ఐఆర్ కూడా ప్రకటించాలి. గత ప్రభుత్వంలో అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్సీ ప్రకటించి ప్రభుత్వానికి ఉద్యోగులకు ఏదైతే అవసరమైతే ఉన్నాయో అంతైతే వాళ్ళతో చర్చించి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల మట్టి కూడా ఉద్యోగస్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు చేస్తారేమని. మరి చేయట్లేదు. గతంలో 2 నెలల మట్టి అందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు అయ్యి మొదలుపెట్టారు. ఇప్పుడు చేయటానికి మరి ప్రభుత్వం ముందుకు రావట్లేదని చెప్పి మరి ప్రభుత్వం వారు మరి ఎవరైతే ఉన్నారో మరి చంద్రబాబు నాయుడు గారు మరి తెలుసుకోవాలి. ఇచ్చిన హామీలు ప్రకారంగా చేస్తానని చెప్పి దాన్ని మభ్య పెడతాం ఎంతవరకు ఇంకా ఉండేది 3 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వ కాలంలో మరి మిగతా ఈ పనులన్నీ చేయాలి కదా. ఇప్పుడు ఇచ్చినటువంటి సూపర్ 6, 7 అయితే తీరుతుంది ఏది కూడా అమలు చేయలేదు. మరి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి 4 డిఏలు బాకీలు ఉన్నాయి, 15 టీఏలు వాళ్ళకి బాకీ ఉన్నాయి. ఇలాగ అన్ని డిపార్ట్మెంట్లు కూడా బాకీలు ఉన్నాయి. వాళ్ళైతే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే రాత్రి పగలు పనిచేస్తారు. మరి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకి ఆ 15 డిఏలు ఉండవు. అలాగే వైద్య శాఖలో పనిచేస్తున్నటువంటి మరి 104, 108 డ్రైవర్స్ వాళ్ళకి కూడా మరి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఆపద జరిగితే ఫోన్ చేస్తుంటే అది మోగుతుంది తప్పగానే అక్కడ వెళ్ళలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయవలసిన పనులు చేయట్లేదు. పెన్షనర్ రిటైర్ అయిన తర్వాత మాకు గ్రాట్యుటీ ఒకటి, అట్లాగనే ఎన్కాష్మెంట్ లీవ్, కమ్యూటేషను, దీస్ ఆర్ బెనిఫిట్స్ ఉంటాయండి. కానీ ఆ బెనిఫిట్స్ ఏవి కూడా గత కొన్ని ఇంచుమించు 2-3 సంవత్సరాలు కూడా పెండింగే. ఈవేళ కూడా నిన్న కూడా కొంతమంది వచ్చి, సార్ నేను రిటైర్ అయిపోయి 2 ఏళ్ళు అయింది, నాకు ఎన్కాష్మెంట్ లీవ్ రాలేదు, ఎలాగండి అంటే ఏం చెప్పం. ఇది గవర్నమెంట్ యొక్క మరి సక్రమైన సరైన టైంలో తీసుకున్న కారణంగా మేమందరూ కూడా నష్టపోతున్నాము. అట్లాగనే ఎంప్లాయీస్ ఈహెచ్ఎస్ స్కీమ్ ఉందండి. ఈహెచ్ఎస్ స్కీమ్లో మాకేంటంటే మేము నెలకి ప్రతి ఒక్కరు కూడా 500 రూపాయలు సబ్స్క్రైబ్ చేస్తాం, గవర్నమెంట్ కడుతుంటాం. దాన్ని బేస్ చేసుకునే ఈహెచ్ఎస్ స్కీమ్ వర్తింపు చేయాలి. అసలు అన్నీ కూడా క్యాష్లెస్ పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయాలి. ఇక్కడ చాలా హాస్పిటల్ ఇంచుమించి కాకినాడలో ఇంచుమించి 10-15 హాస్పిటల్స్ రికగ్నైజ్ అయినప్పుడు కూడా ఎవరు కూడా ట్రీట్మెంట్ చేయట్లా. ఎందుకంటే గవర్నమెంట్లో బకాయిలు ఉన్నాయండి. గవర్నమెంట్ బకాయిలు ఉన్న కారణంగా మేము చేయలేకపోతున్నాం అంటున్నారు. దాని మీద ఏమవుతుందంటే ముందుగా మాకు ట్రీట్మెంట్ కావాలంటే ముందుగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా మేము 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు పెట్టుబడి పెట్టి ఇంచుమించు 50% కూడా రీఎంబర్స్మెంట్ కావట్లా. అది కూడా రీఎంబర్స్మెంట్ కూడా సంవత్సరాలు పట్టేస్తుందండి. ఈ విధంగా అనేక ఇబ్బందులు పెన్షనర్స్ బాధపడుతున్నారు. దీని మీద కూడా గవర్నమెంట్ దృష్టి పెట్టమని చెప్తున్నాం. అట్లాగనే మాకు ఎంత వైద్యం చేయించుకున్నప్పుడు కూడా పెన్షనర్స్ 2 లక్షలే ప్యాకేజ్. అంటే 2 లక్షల మించి వైద్యం చేయించుకుంటే మేమే పే చేసే అవసరం ఏర్పడుతుంది. అది కరెక్ట్ కాదు. ఎందుచేతంటే ఈరోజు ట్రీట్మెంట్ కాస్ట్ ఎక్కువైన కారణంగా 2 లక్షలు ఏం సరిపోతుందండి. టెస్టులకు వెళ్తేనే 10-15 వేలు అయిపోతుంది.